నా కుటుంబ సభ్యులారా హలో గైస్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట కొట్టండి, అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్ లోకి ముందుగా వస్తాయి. గైస్ జర ఒక లైక్ వేయండి గైస్, లైక్స్ మొత్తమే ఘోరంగా తక్కువ వస్తున్నాయి గైస్. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ బేబీ. హలో బేబీ. రేపు సండే కదా బేబీ, ఎటైనా బయటకి వెళ్దాం. ఎటు వెళ్దాం? బైక్ పైన ఎటైనా అలాగా వెళ్దాం బేబీ. అలాగా అంటే అమ్మా ఇడొక ఎరుపుకేం చెప్పిన అర్థం కాదే. అలాగా అంటే పొదలు ఏమో అంటారుగా బేబీ, అలాంటి వాటిలలోకి వెళ్దాం బేబీ. బేబీ రేపు పొదలలో పొక్కిలే మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటా, రెడీ ఉండు. The next day. మామ పిల్ల బయటకు వెళ్దాం అందరా. షార్ట్కేనా? ఏమో తెలియదు మామ, అక్కడికి పోయినాక తెలుస్తుంది. పొదల్లోకి వెళ్దాం అందరా. ఇంకేదే పొదలంటే షార్టే మరి వేరు. అదే గాని బైక్ కావాలి మామ, జర నీ బైక్ రా. అబ్బా అరే నువ్వు చుట్టమైతే ఇంటికి వచ్చి బుక్కడంతా బువ్వ తినిపోరా, కానీ బైక్ అడగకురా. ఫ్రెండ్షిప్ అంటే గిట్లనే ఉంటుందారా? ఏందిరా మొడ్డల ఫ్రెండ్షిప్? ఫ్రెండ్ గానీ బండిచ్చే బదులు దాన్ని తుచ్చవచ్చి కాల తెంగింది నయ్యా. అరే గట్లంటే ఏంది మామ, ఈ రాజరా. ఎందుకు ఇయ్యాలరా? ఎందుకు ఇయ్యాలి? మగోని నేను బైక్ మీద ఉండగానే దాన్ని 100 కొడతావు, ఇక పోరి బైక్ ఎక్కితే దాన్ని పూసలు రాలదెంగుతావు. పొద్దుకి ఇంటికి వస్తుందారా బైక్ ఇంతకు? అరే అట్లేం చెయ్య మామ, ఎట్లున్నది అట్లా తెచ్చిస్తారా? మొడ్డిస్తావురా. నీకు బండిచ్చినని తెలితే మాయ నా గుద్ద వాళ్ళు దెంగుతాడు. ఏదైనా పూక అయ్యపోతీయ కేంద్ర నీగంగా బండి ఉందా సుల్లిగా అన్నట్టు నన్న నీమంట. తెలుసురా, నువ్వు ఒడ్డెక్కితే మొడ్డ అయిపోయి బాపతాని. అయితే వచ్చి ఒకసారి నా మొడ్డ కూర్రా. అన్న పిల్ల బయటకి వెళ్దాం అన్న, జర బండి అనే. అన్న ప్లీజ్ అన్న, దండం పెడతా అన్న, ఇయ్యన్నా ప్లీజ్ అన్న. ఊరి దగ్గర ఇజ్జత్ పోతుంది అన్న, ప్లీజ్ అన్న జర ఇయ్యనా, నీకు దండం పెడతా. బుచ్చాల లాంజోడుకు నీకన్నా బుచ్చగానే ఏమరా దండం పెడతా అన్నాడు. అయితే నువ్వు పోయి బుచ్చగాని మొడ్డ కూర్రా. సరే తమ్మా జల్దిరా. అరే ఏందన్నా నువ్వు ఆనికి బండిచ్చినవేంది? పోనిద్దమ్మా, మనకెలాగూ లవర్ లేదు, ఉన్నోన్నాను ఎంజాయ్ చేయని. A few moments later. బేబీ చెప్పు, ఏ పొదల్లోకి వెళ్దాం? ఊపేంత దమ్ముండాలే కానీ ఏ పొదైతే ఏంటి? ఊపేంత దమ్మా, పొదకు పొదే ఊపి దెంగుతా. అబ్బో ఎంత ఊపుతావో చూస్తేగా. లెట్స్ స్టార్ట్. A few moments later. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. పర్లేదు తమ్మా పర్లేదు, పని అయిందా లేదా? అయిందన్న 2 సార్లు. అవునా, ఇంతకు పోర్ని బండి ఎక్కించుకొని ఏ పొదలకే నవ్వుతామ్మా? ఇక మోడల్ స్కూల్ లేదా అన్న, దాని పక్క సందరికెళ్ళి చక్కగా వెళ్తే లోపల కిర్రాక్ పొదుంటదా అన్న. ఎవరన్నా వస్తా అంటే తీసుకోపో అన్న. అవునా, అంత మంచిగా ఉంటదా? గుద్దవాళ్ళు ఉంటదన్న, ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. అంతేనా? అంతే అన్న, కిర్రాక్ ఉంటది. మరి వెళ్తున్నా నేను ఇంటికి. ఇంటికి వెళ్తావా? పార్టీ ఇయ్యవా బే? పార్టీ ఎక్కడిదిరా పార్టీ? చెప్పినగా అన్న నీకు రొడ్డెక్కితే మొడ్డ చూపే బాపతాని. అరే నీకేంద్రా మధ్యలో గుద్దల తీట, మొడ్డగా గుద్ద మూసుకొనుండు. రైట్ అన్నా, నేను దెంగేస్తున్నా. రైట్ తమ్మా, రైట్ రైట్. ఏందన్నా అట్లా వదిలేసినావు మొడ్డగాన్ని? ఒక్క బీరికి సెడి చేసినా సెరిసగం ఎత్తుంటే ఇంకా అన్న. మరి ఒక్క బీర్ ఎందుకు సెడి చేసి ఉడతామ్మా? 2 కాటన్లే సెడి చేద్దాం. అవునా అన్న? ఎట్లా తినబోతూ రుచి ఎందుకుతామ్మా? 2 కాటన్లు ఎట్లా వస్తాయో చూడు. చెప్పన్నా తమ్ముడు, నువ్వు ఇందాక మోడల్ స్కూల్ పక్క సందులోకి వెళ్ళి పిల్లని తీసుకొని పోయినావా? అవునన్నా అవును, అదేగా నీకు ఇందాక నేను చెప్పింది. ఇంతలోనే పోర్ని సెట్ చేసినావా అన్న? సెట్ చేసుడు కాదమ్మా, నువ్వు పోయిన ఏరియా మా ఫ్రెండ్ గానో ఏరియా తమ్మా. మీరు షార్ట్ వేసుకోగా వీడియో తీసిండట తమ్మా. అవునా, అసలు మీరు షార్ట్ వేసుకోలేదన్నా? 2 సార్లు షార్ట్ వేసుకుని అని ముడ్డగాడు అవ్వదని చెప్పినట్టున్నాడు. అవునమ్మా, మీరు షార్ట్ వేసుకోకుండా పొదల్లోకోకుండా వీడియో తీసిండట. వచ్చి నీ గుద్ద వల్ల డబ్బులు అడుగుదాం అనుకున్నారట. నా బైక్ చూసి మనోడే అని ఆగిరట, ఎటు పోతాయి డబ్బులని. అమ్మని అమ్మ నిజమా అన్న? అవుతమ్మా, మన బండి లేకపోతే నీ బద్దలు వలదెంగటోళ్ళట. నీ బద్దలు వలదెంగి నువ్వు చూడంగా నీ పోర్ని మంచుకో రౌండ్ వేసేటోళ్ళట తమ్మా. అన్నా నేను పోతున్నా రైట్ హ్యాండ్, నువ్వు ఇట్లా పోయినవో లేదో వాడు కాల్ చేసిండు. నువ్వు ఒక్క నిమిషం ఉండుంటే నువ్వు కూడా వినటోనివి. ఒక 10K అంటే కొట్టు, వీడియో డిలీట్ చేస్తాడట తమ్మా. దీని అమ్మ దరిద్రం అంతా నా గుద్ద చుట్టే తిరుగుతాంది. అన్న 10K అంటే కట్టమన్నా, ఒక 5K సెడి అన్న ఎట్లనేసి.
అరే తమ్ముడు వాడు 20K అంటే వాడు పోరర్రా పోరి దెంగించుకుందాంరా అంటే ఓయోకు ఓను డబ్బులు లేక ఈ పొలాలకు పట్టుకొచ్చిండ్రా 10K తీసుకో అన్న. అదే గాని ప్లీజ్ అన్న నా దగ్గర అవే ఉన్నాయి అన్న, నువ్వే ఎట్లయినా 5K సెడి అన్న ప్లీజ్ అన్న, నీకు దండం పెడతా అన్న, వీడియో డిలీట్ చేయమనన్నా ప్లీజ్ అన్న. ఎరుపుగడు సరే తమ్మా 5K కొట్టు ఎట్లయినా ఒప్పిస్తా అని. ఒప్పించుడు కాదన్న వీడియో డిలీట్ చేయమనన్నా, ఎవడన్నా చూస్తే ఇజ్జత్ పోతా అన్న ప్లీజ్ అన్న. సరే తమ్మా సరే చెప్తా. అబ్బా అన్న ఏమన్నా దెంగినవా అన్న పైసలు సూపర్ వేరే లెవెల్ అన్న. ఇట్లా కూడా డబ్బులు దెంగచ్చు అన్న, నాకు ఇప్పుడే తెలిసిందన్న. వాడు చెప్పిన స్టోరీ వానికి చెప్పి డబ్బులు దెంగుడంటే వేరే లెవెల్ అన్న, గ్రేట్ అన్న, నువ్వు సూపర్. నేను ఇంకా కూడా నమ్మలేకపోతున్నా అన్న. అరే ఊకే దావత్ అని గుద్దల్దం చేయొద్దమ్మా, 2 నిమిషాలు గట్టిగా ఆలోచిస్తే చాలు. నువ్వు వద్దన్నా ఆడే 5,000 కొడతా అంటాడు. ఈ ముచ్చటవనికి చెప్పకు తమ్మా, డబ్బులు వచ్చినాయి పోయి గుద్దవాళ్ళు తాగుదాంపా. పానా ఇలా గుద్దవాళ్ళు తాగుడే. A few moments later. అన్నా ఈ పాపం సమ్మన కదనా పాని కూడా రమ్మందామన్నా, ఒక బీర్ తాగమందాం పాపం, ఆ డబ్బులే కన్నా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే పిలువుదామా, నీ మాట ఎందుకు కాదంట. హలో మామ అర్జెంట్ గా వచ్చారా, తాగుదాం, మేము తాగుతున్నాం ఆల్రెడీ. అన్న వీడియో డిలీట్ చేసిండా? అరే నీ వీడియో కూద్దల్లా సుల్లి చేసిన లేరా, వచ్చి తాగు. వచ్చినావులే తాగుడు అంటే గుద్దుపుకుంటూ వచ్చినావులే, ఇంకా బీర్ తీసుకొని తాగురా ఇజ్జత లేనోడా. అన్న బీర్ తాగండి. అరే తాగడానికి రమ్మా, నీ తాగు అని మళ్ళీ తాగిందంటవేంతమ్మా నువ్వు. అన్న నిజం చెప్తాన్నా, వీనంత పిచ్చి పూకోడు ఇంకొకడు ఉండడన్నా. ఎందుకుదమ్మా గట్లంటావు? అయినా సడన్ గా పార్టీ ఏంటన్నా? సడన్ అయిపోతే నీకు చెప్పేసుడు అబ్బే మొడ్డగా. అయినా నన్ను పార్టీ అడిగి మీరు పార్టీ ఇస్తారు, డబ్బులు ఎక్కడే అన్నా మీకు? అరే ఎక్కడి అయితే నీకు ఎందుకు బే, ఉద్దా మూసుకొని తాగు. డబ్బులు ఎక్కడో తెలిస్తే నీ గుండె అయిపోతుంది. గుండె అయిపోయిందన్నా. వాడు పిచ్చోడు తమ్మి, తాగండి వదిలే, లైట్ తీసుకో. పిచ్చోడు ఎవడన్నా? పిచ్చోడు లైట్ తీసుకుంటేందన్నా, నువ్వు గట్లంటావు. నువ్వు చెప్పన్నా, డబ్బులు ఎక్కడియో తెలిస్తే నాకు ఎందుకు అవుతుంది? అరే పిచ్చి కూడా అన్ననేరా నీ గుద్ద దెంగింది. మంచిగా పోరిని షార్ట్ వేసినావు అని పార్టీరా సాలేగా అంటే ఏం చేసినావు బే, డబ్బులు లేవని దెంగేసినావు. అన్న గుద్దలా మండిందిరా, అందుకే నీకు కాలేజ్ నువ్వు చెప్పిన స్టోరీ నీకు చెప్పి నీ దగ్గర 5,000 దెంగిండ్రా. పొట్టి సుల్లిగా నోట్లి మాట కదా, అనవసరంగా చెప్పిన వీని పొట్టి గుద్దలా సుల్లి. ఇవన్నీ నీ డబ్బులతో దెంగితాయినయ్యారా, కూలిచ్చి గుద్ద దెంగించుకున్నట్టు అయిందిరా నీ పరిస్థితి మొడ్డగా. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి గైస్. లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.